ఖచ్చితంగా గోధుమ పిండితో తయారు చేసినటువంటి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించండి. దీన్నే యమ దీపము అంటారు. దీన్ని ఎవరైతే వెలిగించి అదే దీపాన్ని యమధర్మరాజుగా భావించి పూజిస్తారో, ఇంట్లో మీ నాన్నగారికి కానీ, అమ్మగారికి కానీ, యజమానికి కానీ, కుటుంబ సభ్యులకి కానీ, మీకు కానీ యమధర్మరాజే వరమిచ్చారు కాబట్టి తప్పకుండా దీపాన్ని వెలిగించండి, ఆరాధన చేయండి. అక్టోబర్ 18 శని త్రయోదశి, పైగా ధనత్రయోదశి కూడా చాలా విశేషమైనటువంటి రోజు. ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం వేళ మీ ఇంట్లో సింహద్వారం దగ్గర కుడి వైపు రైట్ సైడ్ ఖచ్చితంగా గోధుమ పిండితో తయారు చేసినటువంటి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించండి. దీన్నే యమ దీపము అంటారు. దీన్ని ఎవరైతే వెలిగించి అదే దీపాన్ని యమధర్మరాజుగా భావించి పూజిస్తారో, ఇంట్లో మీ నాన్నగారికి కానీ, అమ్మగారికి కానీ, యజమానికి కానీ, కుటుంబ సభ్యులకి కానీ, మీకు కానీ ఆయుష్ దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించేస్తాను అని చెప్పి యమధర్మరాజే వరమిచ్చారు కాబట్టి